అధ్యక్ష గుడ్ మంచి షార్ట్ డిస్కషన్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు అధ్యక్ష. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని తరిమేశారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ కూడా లేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్కి అని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూపుదిద్దించాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి 2 రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, MSME పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. అధ్యక్ష 175 నియోజకవర్గాలు MSME పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ. ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి AMTZ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఈజ్ నాట్ ర్యాండమ్ కంపెనీలు, ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు. వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ A IT ఆఫీస్ స్పేస్ వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష. గ్రేడ్ A IT ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు. దాంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి జాయింట్ మార్కెటింగ్, GCC అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. లేదంటే ఇప్పుడు GCCs ఎందుకు వస్తాయి అధ్యక్ష? విశాఖపట్నంకి ఎక్కడుంది అధ్యక్ష? గ్రేడ్ A IT ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో. అధ్యక్ష మేము ఫస్ట్ డావోస్ మీటింగ్ లో నేను కాగ్నిసెంట్ చైర్మన్ కలిసినప్పుడు రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్, ఎస్ 99 పైసకి నేను భూమి ఇస్తాను, నేను కమిటెడ్. ఇట్ ఈస్ యాజ్ అ మినిస్టర్ దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్, నేను కమిటెడ్. దాని తర్వాత లాస్ట్ డావోస్ లో ఫాలోఅప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, మా ఎంప్లాయీస్ లో ఈ 4-5 రిజర్వేషన్స్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్, మనకి రెంటల్ అకామిడేషన్, హోటల్ హాస్పిటల్స్, ఈ ఎకో సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు? ఎందుకంటే మా ఎంప్లాయీస్కి ఈ పొటెన్షియల్ ఎంప్లాయీస్కి ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయంటున్నారు, మీ ప్లాన్ ఏంటి? స్కూల్స్ ఏం చేయబోతున్నారు, ఈ ఎకో సిస్టంలో మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు మాకు తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష. ఏదో ఒక IT కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష. ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్ లో ప్రాసెస్, ఎస్ వీఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్, గ్రేడ్ A IT స్పేస్ కట్టేవాళ్ళు ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు. ఓకే,
ఇది పేపర్ కంపెనీలా? they're all credible large scale players అధ్యక్ష. వాళ్ళ స్పేస్ దే ఆర్ అమంగ్ ద టాప్ 5. ఇంకా తీసుకురావాలి అధ్యక్ష. విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా ఫోకస్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష. 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు. ఒక ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలనేది, అది కూడా 2029 లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. 18 నెలలైంది, 19 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు, ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష. వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష. ప్రశ్న అడిగిన తర్వాత అది నచ్చకపోవచ్చు, అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయనేది నచ్చకపోవచ్చు, ఇన్ని కంపెనీలు వస్తున్నాయని నచ్చకపోవచ్చు. నన్నేం చేయమంటారు అధ్యక్ష? ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నాయి. ఇక్కడున్న సహచార మత్స్యులు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, దుర్గేష్ గారు, మేమందరం ఒక జీవనంలో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, మా సభ్యులు స్ట్రైట్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే, విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి 99 పైసలు ఇస్తున్నారు. అది ఇచ్చిన దాంట్లో పారదర్శకత లోపిస్తుంది. మీరు వచ్చి వారితో ఏం సంప్రదింప చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి, కానీ మాకు తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. మీరు లోపాకారిగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ అదే సంస్థలు మన పక్కనున్న రాష్ట్రంలో, అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికే 99 పైసలుగా మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. దాని తర్వాత భావం అధ్యక్ష. దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజున నేను మినిస్టర్ని ఐటీ పార్క్ ని ఐటీని నేను స్థాపించాను అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నయ్య గారు చెప్తారు, మీ చెన్నయ్య గారు చెప్తారు. 2014 మధ్య ఏం చేయాలి చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి. 2019లో ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో, 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే సమ్మె చేశారో ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి, డిస్కస్ చేయడానికి దీని మీద సెపరేట్ డిబేట్ చేస్తున్నారు విదేశీ సభ్యులతో. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనం కోసం అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. వైజాగ్ క్రితం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు క్రితం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమన్వయం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ పోతోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ బంగారానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాటి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. పునః చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ శ్రీకాంత్ కూర్చోండి.
అధ్యక్ష అమ్మా కూర్చోమ్మా. అధ్యక్ష 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 నేను ఇప్పుడు 5 కంపెనీలకి మేము ఒక్క నిమిషం 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో టీసీఎస్, కాగ్నిసెంట్, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్ప్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్ కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లనే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తామంటే అధ్యక్ష, ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా 5 నుంచి 6 ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే ఒక 65,000 మందికి మనం సుమారుగా 65 నుంచి 70,000 మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తుంది అధ్యక్ష. అంటే ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ రీటైల్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇది మొత్తం ఎక్కువ సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష మా అంచనా ప్రకారం అధ్యక్ష ఈ ఒక 50,000 ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. డైరెక్ట్ గా సుమారుగా $1 బిలియన్ ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తుంది అధ్యక్ష. 1 బిలియన్. మా లక్ష్యం ఏంటంటే 5 లక్షలు అధ్యక్ష. సో $10 బిలియన్ ఒక విశాఖపట్నం ఎకోసిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకు వాకౌట్ చేశారు ఇంకా నాకు అర్థం లేదు. ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్, ఎట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష. ఈ తలుపు నుంచి వెళ్తారు, ఆ తలుపు నుంచి వెళ్తారు, మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు. అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా మేము ఇచ్చాం, కేటాయింపులన్నీ ఇచ్చాం. ఆయన ఒక ప్రశ్న గారు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష, టీసీఎస్, దేర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్. ఎస్, నన్ను క్రిటిసైజ్ చేయాలంటే ఒక విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. నేను బాంబే హౌస్కి వెళ్ళాను, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి రా, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను. ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష. నేను క్రిటిసైజ్ చేయండి, టీ గురించి క్రిటిసైజ్ చేయండి, నో ప్రాబ్లం, దట్స్ ఇట్. సెకండ్, వాళ్ళు ఏమడిగారు, కాగ్నిసెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు అధ్యక్ష. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, డావోస్లో వాళ్ళ షాలేకి వెళ్ళినప్పుడు, ఆ రోజు నా పుట్టినరోజు అధ్యక్ష, ఒక కట్టెసీగా కప్ కేక్ లో క్యాండిల్ పెట్టి నా చేత బ్లో చేయించారు అధ్యక్ష. సింపుల్. నేను క్రిటిసైజ్ చేయాలంటే అది క్రిటిసైజ్ చేయండి, అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం అధ్యక్ష. మేము ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం, ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఇట్స్ అ ప్రెరోగేటివ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నేను అడిగాను వాళ్ళని, మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం, మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మేము ఎక్కడా లాలుచి పడాల్సిన అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒక్కసారిగా చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల, కేవలం కియా మోటార్సే కాదు, అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం. ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఎకో సిస్టమ్ అంటే అది అధ్యక్ష. ఇప్పుడు ఎకో సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష, మేము సుమారుగా 22 సిటీస్ కడుతున్నాం.